పౌరాణిక చిత్రం ద్వారా కథానాయకుడైన నాగేశ్వరరావు గారు తొలి రోజుల్లో జానపద హీరోగా జనానికి చేరువయ్యారు. ఆ దశలో సాంఘిక చిత్రాలకు సరిపోడు అన్న ముద్ర కూడా ఆయన మీద పడింది. అలాంటి రోజుల్లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో 1950లో సంసారం చిత్రంలో వేణు పాత్రలో నటించే అవకాశం తొలిసారిగా వచ్చింది. జానపదాల నటుడికి ప్యాంటు షర్టు పాత్రేమిటి అని అప్పటి పరిశ్రమలో వింతగా చెప్పుకునేవారట. దాని సవాలుగా తీసుకున్న అక్కినేని ఆ వేషం కోసం పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నారట. సంసారం సినిమా ప్రథమార్ధంలో అమాయక పల్లెటూరి కుర్రాడిగా మొరటుగా ఉండే వేణు పాత్ర పట్నానికి చేరిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. వేషభాషలు, ముఖ కవళికలు విభిన్నంగా కనిపిస్తాయి. తన పాత్ర మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాగేశ్వరరావు గారు సంసారం సినిమాలోని కల నిజమాయేగా కోరిక తీరేగా అనే సాంగ్లో గ్లామరస్గా కనిపించడం కోసం ఏదైనా డిఫరెంట్గా చేయాలని ఆలోచించారట. అందుకోసం మద్రాసు మౌంట్ రోడ్డులోని మయో ఆప్టికల్స్ దుకాణానికి వెళ్లి అప్పటి గుండ్రని కళ్లద్దాలకు భిన్నంగా తన ముఖానికి చక్కగా సెట్ అయ్యేలా నలుచదరం కళ్లద్దాన్ని ఎంపిక చేసుకుని పాటలో ధరించారట. రిలీజ్ అయ్యాక సంసారం చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమా మద్రాసు పరిసరాల్లోని పల్లవరంలో చాలా రోజులు ఆడటంతో పాటు కల నిజమాయేగా సాంగ్లోని కళ్ళజోడు ట్రెండ్ సృష్టించింది. ఆ ఊపులో మద్రాసు మయో ఆప్టికల్స్ దుకాణంలో అప్పట్లోనే 5,000కు పైగా ఆ కళ్లద్దాలు అమ్ముడుపోయాయట. దుకాణం యజమానులు అక్కినేనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆయనకు కావలసిన కళ్లద్దాలు అక్కడి నుంచే రావడం జరిగేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.